సో మీరు సేల్స్ మ్యాన్గా ఒక షాప్లో వర్క్ చేశారు. సో మీరు ఎప్పుడైనా మీకు అనిపించిందా బుక్స్ రాయాలి, బుక్ రచయితగా అవ్వాలి అని? అనిపించిందమ్మ ఒకప్పుడు, అనిపించింది కానీ సహకరించలేదు మనకి. అనిపించింది బుక్స్ రాసి కొంచెం మనం కూడా చేయాలనిపించింది కానీ నాకు అంటే ఉండ వనరులను బట్టి కానీ నేను పెరిగిన వాతావరణం బట్టి కానీ ముందుకు వెళ్ళలేకపోయాను. ఈ ప్రొఫెషనల్లో మీ వైఫ్ నుంచి ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్ దొరికింది? ఉందమ్మా, నాకు మా చిన్నపిల్లలప్పటి నుంచి షాప్లోనే ఉన్నాం మేము, మా మిసెస్ మా పిల్లలు కూడా ఇప్పుడు నిరంతరం దాంట్లో చేశారు. మా భార్యగా ఆమె వల్లే నేను ఇంత ఎదిగాను. లేకపోతే నాకు ఎందుకంటే బ్యాక్ బోన్ ఆమె, బ్యాక్ బోన్ కాదు ముందు అసలు ఆమె అని చెప్పాలి, నిజం చెప్పాలి. అన్నిటికీ ఆమెని చేసేది. నేను ఎగ్జిబిషన్కి వెళ్ళినా ఇంకోటి ఊరు వెళ్ళినా కానీ మొత్తం ఆమె షాప్ మెయింటైన్ చేసుకునేది. పిల్లల్ని స్కూల్కి పంపించాం 5 years అప్పుడు. అలాగే ఈరోజు ఇవాళ కూడా మా అబ్బాయి MBBS డాక్టర్, బట్ షాప్లో కూర్చుని వ్యాపారం చేస్తాడు. నేను లేకపోతే బిజినెస్ చేస్తా, షాప్ తీసి ఓపెన్ చేసి మెయింటైన్ చేయగలడు, బుక్ సేల్ చేయగలడు ఈరోజు కూడా. అంటే అంత షాప్లోనే పెరిగారు పిల్లలిద్దరు. మేము లేకపోయినా అప్పుడు చిన్న ఊరు వెళ్తే పిల్లలు కూడా షాప్లో కూర్చుని కొంత నాలెడ్జ్ ఉంది వాళ్ళకి. మా అబ్బాయి పుస్తకాలు బాగా చదువుతాడు, నేను తక్కువ కానీ ఆయన డాక్టర్, బట్ పుస్తకాలు బాగా చదువుతాడు. మా ప్రస్థానం ఏం చదివేశాడు. ఇప్పుడు ఎంతమంది సంతానం? అమ్మాయి అబ్బాయి. అమ్మాయి అబ్బాయి. ఓకే, అబ్బాయి డాక్టర్. అవునమ్మా. అమ్మాయి US లో ఉంటుంది, MS చేసింది ఇప్పుడు US లో. సార్ అలాగే ఇప్పుడు మీరు హైదరాబాద్ బుక్ ఫేర్ విశేషాలు అవి పెడుతూ ఉంటారు కదా, సో దాని విశేషాలు ఏంటి సార్? ఇప్పుడు హైదరాబాద్ బుక్ ఫేర్ నేను దాదాపుగా 20 years నుంచి ఉన్నానమ్మా. దాంట్లో నేను యాక్టివ్గా మెంబర్గా ఉన్నాను. నేను ఎగ్జిక్యూటివ్ 2006లో ఎగ్జిక్యూటివ్ మెంబర్ జాయిన్ అయ్యి దాంట్లో మెంబర్షిప్ తీసుకుని దాంట్లో జాయిన్ అయ్యాను 2005లో. 6 నుంచి నేను దాంట్లో ఉండా ఫీల్డ్. బాగుంది. అప్పటికి ఇప్పటికి కొంచెం పెరిగింది జనం, బుక్స్ రీడింగ్ పెరిగింది. ఇప్పుడు హైదరాబాద్ బుక్ ఫేర్ వైస్ ప్రెసిడెంట్ నేను బుక్ ఫేర్కి. లాస్ట్ ఇయర్ CM గారు వచ్చారు, రేవంత్ రెడ్డి గారు, మొన్న జూపాల్ కృష్ణారావు మినిస్టర్ గారు, అంతమంది గవర్నర్ అందరూ వచ్చి బుక్ ఆవిష్కరించారమ్మా. ఇప్పుడు మన గవర్నమెంట్ యొక్క సహాయ సహకారాలు ఉండే తెలంగాణ బుక్ ఫేర్కి. వాళ్ళ బుక్స్ ట్రేడర్స్ కూడా పెరిగారమ్మా వచ్చి కొనేవాళ్ళు. కానీ లాస్ట్ ఇయర్ అయితే లక్షల్లో వచ్చారు జనం బుక్స్ కొనడానికి. అంటే పొలిటికల్గా కూడా వస్తుంటారా మీ దగ్గరికి? అంటే వాళ్ళు బుక్స్ కొంటారు కానీ మనకు పొలిటికల్గా మనకు సంబంధం ఉండదు. బుక్స్ కొంటే అందరూ వస్తారు, అన్ని పార్టీల వాళ్ళు వచ్చి కొనుక్కుంటారు. పుస్తకానికి పార్టీ సంబంధం లేదు కదా, అందరూ వస్తారు. అంటే కొంతమంది ప్రముఖులు అంటే సెలబ్రిటీస్ వస్తుంటారు, మంత్రులు వాళ్ళు వచ్చి బుక్స్ కొంటారు. లాస్ట్ ఇయర్ చాలామంది వచ్చారు. రంగనాథ్ గారు కూడా వచ్చారు, హైడ్రా కమిషనర్, ఆయన కూడా వచ్చి బుక్స్ కొన్నారు. సినిమా యాక్టర్ కీరవాణి గారు, ఇంకా మన తివెక్కు సినిమా, వీళ్ళందరూ వచ్చి పుస్తకాలు కొనుక్కుంటారమ్మ. ఇంకా మన కొంతమంది నాయకులు కూడా వచ్చి కొంటారు, పొలిటికల్ నాయకులు ఉంటారు కదా, ఎక్స్ మినిస్టర్ కానీ వీళ్ళందరూ వచ్చి కొంటా ఉంటారు. కొత్త వాళ్ళు అందరూ వస్తారమ్మా. ఈ పొలిటికల్కి సంబంధించిన సబ్జెక్ట్ బుక్స్ ఏమన్నా ఉంటాయా మీ దగ్గర? ఉంటాయమ్మా. సాహిత్యము ఇలాంటివి ఉంటాయన్నారు కదా, సో పొలిటికల్కి సంబంధించిన ఉంటాయమ్మా. రాజనీతి శాస్త్రం ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ సంబంధించిన వాళ్ళ సిద్ధాంతాల పుస్తకాలు అమ్ముతుంటారు. తెలుగులో ఎడ్యుకేషనల్ బుక్స్ ఉంటాయి కదా స్టూడెంట్స్ కోసం, MA రాజనీతి శాస్త్రం అని, పొలిటికల్ సైన్స్, ఇవన్నీ తెలుగులో కూడా ఉంటాయి అన్నమాట. తెలుగు అకాడమీ వాళ్ళు వేస్తారు, అవి కూడా దొరుకుతాయి అమ్మ. ఎక్కడ సార్ మీ షాప్? మనది కాచిగూడ బిగ్ బజార్ దగ్గర మహేశ్వరి పరమేశ్వరి దగ్గర తెలుగు బుక్ కోసం ఉందమ్మా. గత 25 ఏళ్ళ నుంచి ఉన్నాను అక్కడ. మీరు స్లాట్స్ పెడతారు కదా, అంటే ఎగ్జిబిషన్స్ లాగా పెడుతూ ఉంటారు, సో అందులో ఎంట్రీ ఎలా ఉంటుంది? అంటే ఎంట్రీ ఫీజు, టికెట్ ఫీజు 10 రూపాయలు పెడతామమ్మా. ఒక వ్యక్తి కొనుక్కోవచ్చు, ఆ రోజు మొత్తం పుస్తకాలు కొనుక్కోవచ్చు. బయటకు వెళ్ళినా మళ్ళీ ఆ రోజు రాణిస్తాం, మళ్ళీ రోజు మొత్తం లోపల వచ్చి కొనుక్కోవచ్చు. అన్ని పుస్తకాలు ఉంటాయి, వాటి మీద రకరకాల డిస్కౌంట్లు ఇస్తూ ఉంటారు. అంటే షాపులు ఉంటాయి కదమ్మా, డిస్కౌంట్ దొరికితే అందరూ బల్క్లో కొనుక్కుంటారు పుస్తకాలు కూడా. చాలా ఎక్కువ మంది వస్తారు, మీరు అసలు ఊహించలేము మనం. సార్ ఇప్పుడు మీ బుక్స్ ఇప్పుడు స్లాట్స్ పెడతారు, అది బాగుంది, కానీ ఆన్లైన్ ద్వారా ఫోన్ ద్వారా గిట్ట ఏమన్నా ఫోన్ చేసి అలా కొనుక్కునే ఛాన్స్ ఏమన్నా ఉందా? అలా ఉంటే మీ నంబర్ ఏమన్నా మాకు ఇస్తారమ్మా. అంటే ఇంతకుముందు ఏంటంటే ఇప్పుడు పుస్తకాలు ర్యాపిడో, ఊబర్లో కొనుక్కుంటున్నారమ్మ. కొంతమంది కొరియర్, పోస్ట్లో పంపించమంటుంటారు. ఇండియాలో వాళ్ళు కూడా చెప్తారు, తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల వాళ్ళు కూడా అడుగుతుంటారు, అలా పంపిస్తుంటాం. మా ఫోన్ నెంబర్ వచ్చి 9247446497. ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు పుస్తకాలు ఏమైనా కావాలంటే పంపిస్తుంటాం. అందరికి తెలుసు, గూగుల్లో కొట్టిన తెలుగు బుక్ కోసం అని కొట్టిన కాచిగూడ మన షాప్ వస్తుంది, అడ్రస్, షాప్ లొకేషన్ మొత్తం వస్తుంది. అట్లా వేరు వాళ్ళు వస్తారు, వాళ్ళకి ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేయొచ్చు. ఆన్లైన్ వెబ్సైట్ లేదమ్మా మనకప్పుడు, ఫోన్ మీద ఇస్తారు. ఇంతకుముందు ఉండేది, మా పిల్లలప్పుడు ఉండేది. ఇప్పుడు దాన్ని అంటే మెయింటైన్ చేసేవాళ్ళు లేక కొంచెం దాన్ని పక్కన పెట్టాము. ఫ్యూచర్లో ఆన్లైన్ కూడా చేస్తాము, ఎందుకంటే ఈ కాలంలో చేసే ఎక్కువగా ఆన్లైన్ అది చేస్తున్నారు కాబట్టి ప్రిఫరబుల్. నెక్స్ట్ వస్తుంది 1-2 years తర్వాత దాన్ని కొంచెం తీసుకొస్తాను. ఓకే సార్, సో మా ప్రేక్షకుల కోసం మీ బుక్స్ గురించి, మీ స్లాట్స్ గురించి కూడా మాకు చాలా బాగా చక్కగా వివరించారు. నమస్తే. నమస్తే అమ్మా, ధన్యవాదాలు.